మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నారా? మెమరీ స్టిక్ అనుకున్నారా? హలో గాయస్, వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ చూసారా? ఈ వీడియోలో దాని గురించే ఉంటుంది. సో స్పాయిలర్స్ ఉంటాయి, అందుకే స్పాయిలర్ అలర్ట్. ఈ మూవీ స్టోరీ స్టేజ్లోనే ఫెయిల్ అయింది. బట్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లేతో ఏమైనా మ్యాజిక్ చేయొచ్చు. బట్ ఆ అడ్వాంటేజ్ని తీసుకోలేదు మేకర్స్. రామ్ గారు ఈ మూవీని ఓకే చెప్పే ముందు స్మార్ట్ శంకర్ రిజల్ట్ని చూసి ఓకే చేసినట్టున్నాడు. కానీ స్టోరీని చూసుకోలేదు. మూవీలో ఏ ఎమోషన్ పండలేదు. 1-2 చోట్ల మదర్ సెంటిమెంట్ ఓకే. ఓవరాల్గా మదర్ కోసం రివైంజ్ అంటే వాళ్ళ మధ్యలో బాండింగ్ చాలా గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ ఫెయిల్ అయ్యాడు. కేజీఎఫ్లో మూవీ మొత్తం హీరోకి వాళ్ళ మదర్ సజెషన్స్ ఇస్తున్నట్టే ఉంటాయి. చాలా గుడ్ టేకింగ్ కేజీఎఫ్. అండ్ డైలాగ్స్తోనే గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఈ మూవీలో ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ అయితే వేస్ట్ టు వరస్ట్. స్మార్ట్ శంకర్లో లవ్ స్టోరీ ఎమోషన్ వర్కౌట్ అయ్యాయి. అండ్ స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్ శంకర్కి అసలు కనెక్షన్ ఎక్కడా పెట్టలేదు. ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ ఏమయ్యాడు, ఫస్ట్ మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైంది, అవి ఏమీ చూపించరు. కనీసం చెప్పరు కూడా. ఆలీగాడి కామెడీ ట్రాక్ మొత్తం ఒక క్రింజ్, నో కామెడీ, మొత్తం డబుల్ మీనింగ్ జెస్టర్సే. అండ్ ఇక్కడ థియేటర్లో మూవీ చూసుంటే మీకు ఒక క్వశ్చన్, ఇంటర్వెల్ తర్వాత నుండి ఎండింగ్ వరకు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకు ఒక డౌట్, ఇప్పుడు నా బ్రెయిన్ ఖాళీ చేసి వాడికి పెట్టేస్తే నేను చచ్చిపోతాగా? No sir, I'm just copying your memory. This is not cut and paste. It's copy and paste. ఇందులో కాపీ పేస్ట్ని ఎలా వాడతాడంటే, రోబో సినిమాలో కూడా ఈ రేంజ్లో కాపీ పేస్ట్ని వాడుంటారు. అది బ్రెయినా సిపియూఆ టెరాబైట్లు పంపించడానికి. ఒక చిన్న లాజిక్, మెమరీ ట్రాన్స్ఫర్ అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకే హోల్డ్ చేసి హెడ్లోకి మెమరీ పంపుతారా? గివెన్ చేసే వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్లో ఆ మెమరీని తీయాలి, తరువాత పేస్ట్ చేయాలి. ఓన్లీ హీరోకే అడాప్టర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో అయితే క్యారెక్టర్ని చంపేశారు కాబట్టి ఆ క్వశ్చన్ రాలా. సో ఇక్కడైతే మనకి దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. అండ్ హీరోయిన్తో ఉండే ట్రాక్ మొత్తం ప్లాస్టిక్ ఎమోషన్స్. హీరోయిన్ కోసం విలన్తో ఫైట్ చేసే అంత కూడా కనెక్షన్ ఉండదు. ఫుల్ ఫెయిల్ ఆర్ ఫాల్. వీళ్ళ మధ్యలో ఫైట్ ఉంటుంది. నువ్వు పూలందేవి లెక్కున్నావు. నేను జూడోలో బ్లాక్ బెల్ట్ రాసా. అది క్లైమాక్స్కి ముందు ప్రగతి గారు పోచమ్మ నేమ్ క్యారెక్టర్లో కలుస్తారు. ఓకే, హీరోకి మదర్ నేమ్ సెంటిమెంట్ కాబట్టి కనెక్ట్ అయ్యాడు. ఓకే, కానీ ప్రగతి గారు ఎందుకు కార్ ఎక్కి, అంటే సీట్లో కూర్చోవడం కాదు, కారు స్టాండ్ ఎక్కి, బ్యాక్ సైడ్ ఉన్న స్టాండ్ ఎక్కి కిలోమీటర్లు ట్రావెల్ చేసే అంత ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఓన్లీ పోలీస్ స్టేషన్లో ప్రగతి గారి కోసం పోలీసుని కొట్టినందుక. అండ్ ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే, ప్రగతి గారి పరిచయం అయ్యేది మార్నింగ్, క్లైమాక్స్ ఎండింగ్ నైట్, అంటే 1 డేలో. సో 1 డేలోనే అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతారా? కన్విన్సింగ్గా లేదు. క్లైమాక్స్ అయితే నో వే, కానీ తప్పదుగా, ఫస్ట్ పార్ట్ లాగా ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేశాడు. అంతవరకే. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఒకళ్ళు పోవాలి. దట్ ఈస్ ద క్లైమాక్స్, ది ఎండ్. సో ఇంకా మన పూరి గారు, నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అందరికీ ఫేడ్ అవుట్ కామనే, కానీ పూరి గారు ప్రతిసారి ఫేడ్ ఇన్ కోసం ట్రై చేసి ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాడు. సెల్ఫ్ డెసిషన్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. టెంపర్ స్టోరీ వంశీ గారిది. ఆ స్టోరీతో వస్తే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సో జస్ట్ సజెషన్స్కైనా ఒకసారి విజేంద్ర ప్రసాద్ గారిని కలిసి ఉండాల్సింది, మినిమం కాల్ చేసి ఉండాల్సిందేమో. బట్ అవ్వలేదు. మీ మూవీస్ మంచి హిట్ ఇస్తే కొన్నాళ్ళు మేమే మోస్తాం ఆ మూవీస్ని. నార్మల్ లైఫ్లో కూడా ఎవరైనా సర్ప్రైజ్ చేస్తే పోక్లీ లెవెల్ ట్విస్ట్రా బాబు అంటాం. సో ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ గుడ్ స్క్రిప్ట్. వేరే వాళ్ళ హెల్ప్స్ ఆర్ సజెషన్స్ తీసుకొనైనా రండి. పూరి నేమ్ ఈజ్ ఎ బ్రాండ్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమ్ బ్యాక్ సార్, పూరి జగన్నాథ్ గారు. అండ్
రామ్ గారు ఇంతకుముందు అన్ని జోనర్స్ ట్రై చేసేవాళ్ళు, కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్స్, మాస్, ఇలా. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఓన్లీ మాస్ మీదే ఉన్నాడు. ఒక హీరోకి ఫ్యాన్ బేస్ పెరగాలంటే మాస్ ఆడియన్స్ కావాలి, బట్ ఓవర్ మాస్ అయిపోతుంది స్కంద. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్. సో జస్ట్ ట్రై డిఫరెంట్ జోనర్స్ సార్. లేదా మంచి స్టోరీ ఉన్న ఒక మంచి మాస్ మూవీని తీసినా పర్లేదు, బట్ స్టోరీ లేకుండా ఓన్లీ మాసే అంటే మీకున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ హైప్ రావడానికి కారణమే ఇస్మార్ట్ శంకర్ మూవీ సాంగ్స్. సో అలాంటి సాంగ్స్, అలాంటి బీజిఎంఏ ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. మూవీ మేకింగ్ వచ్చేసి 1 year తీశాడు. నార్మల్గానే పూరి జగన్నాథ్ గారు 6 monthsలో మూవీ షూటింగ్ కూడా అవగొడతాడు, బట్ ఈ మూవీ కోసం ఎక్కువ టైమే స్పెండ్ చేశాడు, బట్ రిజల్ట్ మాత్రం చాలా డౌన్లో ఉంది. నెక్స్ట్, పూరి గారు ఫెయిల్ అయ్యారా ఫాల్ అయ్యారా అంటే నేను ఖచ్చితంగా తెలియకుండానే పూరి జగన్నాథ్ గారు మూవీస్లో ఫెయిల్ అవుతూ ఇండస్ట్రీలో ఫాల్ అవుతున్నాడు. సో దట్స్ ఇట్ గాయ్స్. ఇది నాకు డబుల్ ఇస్మార్ట్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ గాయ్స్. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.